హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఒక కొత్త టాపిక్ అని చెప్పను, కానీ అందరికీ తెలిసిన టాపిక్కే. ఒక సైబర్ క్రైమ్. ఎస్, బీ అలర్ట్ అండ్ డోంట్ ఫాల్ ఇన్ ద ప్రే ఆఫ్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్స్. ఎలా జరుగుతున్నాయి అనేది మన చుట్టుపక్కల వాళ్ళందరికీ మనకేమంటే ఎక్కడో జరుగుతుంది అనుకుంటాం, కానీ మనకు తెలిసిన వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే మనమందరం తెలుసు, ఎడ్యుకేటెడ్ అయినా సరే తెలిసి ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమంటే ఎలా జరుగుతున్నాయంటే మీ అందరికీ తెలుసు, మనకి ఈవెన్ బ్యాంక్స్ నుంచి కూడా మెసేజెస్ వస్తాయి, డోంట్ షేర్ యువర్ ఓటీపీ, సివివి, ఇవన్నీ షేర్ చేయొద్దు అనేసి. బట్ నవేడేస్ ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయంటే, కన్సైన్మెంట్స్, మనకు కాల్ వస్తుంది, పలానా కన్సైన్మెంట్ మీకు హోల్డ్ అయిపోయింది, ఈ కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని. ప్రెస్ 1 ఆర్ ప్రెస్ 2 లైక్ దట్. మనం ప్రెస్ 1 చేయగానే వాళ్ళు మేము పలానా సో ప్లేస్ నుంచి కాల్ చేస్తాం, మీ కన్సైన్మెంట్ మా దగ్గర ఉంది, మీకు కావాలని అంటే కనుక లింక్ పంపిస్తాం, లింక్ క్లిక్ చేయండి అని. సో లింక్ క్లిక్ చేయగానే మనం ఏమనుకుంటాం, కస్టమర్ ట్రాకింగ్ ఐడి ఏమో ఎక్కడ ఉంది, ట్రాక్ చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ అది ఎక్కడికి వెళ్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేక్ కస్టమర్ కేర్కి కాల్ వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి ఒకళ్ళు మన ఏం చెప్తారంటే, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. సో ఆటోమేటిక్గా వాళ్ళు లింక్ షేర్ చేసినప్పుడు ఏంటంటే, మనం లింక్ క్లిక్ చేయగానే మన మొబైల్లో ఉన్న కంట్రోల్స్ అని వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా ఏంటంటే మనం మీకు డెబిట్ కార్డ్ అంటే 2 రూపీస్ పంపించండి అలా అంటారు. సో ఎందుకు పంపించాలి అని అంటే, సో జస్ట్ టు చెక్ అబౌట్ వేర్ ద కన్సైన్మెంట్ అండ్ హౌ మచ్ యూ హ్యావ్ టు పే, ఇలా అని చెప్తారు. దెన్ సో ఇమ్మీడియట్గా ఏంటంటే వెన్ మన మొబైల్లో ఉన్న కంట్రోల్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఆటో డెబిట్ అయిపోతుంది. మనమేమి వాళ్ళకి ఏం షేర్ చేయాల్సిన పని లేదు, ఆటో డెబిట్ అయిపోతుంది. ఇంకొక రకమైన ఫ్రాడ్స్ ఎలా అంటే, మీ అందరికీ తెలుసు, లైక్ బ్యాంక్ లోగోస్తోనే, పర్టికులర్ సో బ్యాంక్స్ వాళ్ళ సిమిలర్ లోగోస్తోనే వస్తున్నాయి. మనం అందరం అనుకుంటా ఉంటే సేమ్ బ్యాంక్ వాళ్ళే పంపించారు మెసేజ్, సో రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, క్లిక్ చేయండి అని. ఇమ్మీడియట్గా రివార్డ్ పాయింట్స్ మీద క్లిక్ చేయగానే అదేమవుతుందంటే, వాళ్ళు ద హ్యాకర్స్ ఆర్ హ్యాకింగ్ అవర్ మొబైల్ అండ్ వేరెవర్ వీఆర్ ఇన్ గ్రూప్స్, డిఫరెంట్ గ్రూప్స్లో ఉంటాం. గ్రూప్స్లో ఉండగానే ఏమవుతుంది, వెన్ వీ క్లిక్ ఆన్ దాట్ ఇట్ లీడ్స్ టు దే ఆర్ హ్యాకింగ్ అవర్ గ్రూప్స్. వేరెవర్ యు ఆర్ ప్రెజెంట్ ఇన్ దోస్ గ్రూప్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మన గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఎవరికైనా అలాంటి మెసేజ్ వెళ్ళి క్లిక్ చేయండి అనగానే ఆ లింక్లోకి ఇమ్మీడియట్గా డిడక్ట్ అయిపోతున్నాయి. ఇలా నాకు తెలిసిన చాలామందికి జరిగింది. అందరూ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీని, బట్ స్టిల్ తెలిసే మనం తప్పు చేస్తున్నాం. సో ఈ సైబర్ ఫ్రాడ్ నుంచి ఎలా జాగ్రత్త పడాలి? 3 P's ఫాలో అవుదాం. ఫస్ట్ P ప్రివెన్షన్, సెకండ్ P ప్రిపేర్డ్నెస్, థర్డ్ వన్ ప్రోయాక్టివ్. మనం వచ్చిన ప్రతి లింకు, వచ్చిన ప్రతి మెసేజ్ను క్లిక్ చేయొద్దు. ఫస్ట్ పరిశీలిద్దాం, జాగ్రత్త పడి అది కరెక్టా కాదని తెలుసుకొని మనం ప్రొసీడ్ అవుదాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినంత వీలైనంత వరకు అందరికీ షేర్ చేసి అలర్ట్ చేద్దాం. బాయ్.